ఇటీవల మృతి చెందిన సీనియర్ జర్నలిస్ట్, మీడియా దిగ్గజం అడప అప్పారావు గారి సంతాప సభ అమలాపురం సమీపంలోని రోళ్లపాలెంలోని ఆయన స్వగృహం నందు జరిగింది. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు సంఘాల నాయకులు, ఆయనతో పాటు కలిసి పనిచేసిన సీనియర్ జర్నలిస్టులు పాల్గొని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ అప్పారావు గారి జీవిత చరిత్రను ఒక పుస్తక రూపంలో ఆవిష్కరిస్తామని, అదేవిధంగా వాయిన్ని స్మరించుకుంటూ కాకినాడలో కానీ అమలాపురం సమీపంలో కానీ ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసి అప్పారావు గారికి ఘనమైన నివాళులు అర్పిస్తామని జర్నలిస్టులు తెలియజేశారు. మీకు ఎవరికి తెలియని జీవిత చరిత్ర ఏంటంటే, ఆయన ఒక వ్యాపారవేత్తగా బిగినయ్యి ఒక మంచి ప్రముఖ జర్నలిస్ట్గా ఎదిగాడు. వాల్మీకి రామాయణం ఎలా రాశాడో అలాగా మొత్తం ఎంతో మంది జర్నలిస్టులను తయారు చేశాడు. ఆయన ఎంత మానవతావాది నిబద్ధతతో పనిచేశాడంటే ఒక చిన్న సంఘటన చెప్తాను. నేను ఆయన కలిపి ఉదయంలో పనిచేస్తున్నప్పుడు భూషణం అని చెప్పి పీపుల్స్ వార్లో చాలా కీలకమైన వ్యక్తిని ఎన్కౌంటర్ చేయడానికి మన కాకినాడలోని ఎస్ఏబి క్వార్టర్స్ లో పెట్టి రోజు మీటింగ్ ఇచ్చేవారు. ఆ రోజుల్లో ఉన్న మా సీనియర్ రిపోర్టర్ రంగనాథ్ గారు డిటి నాయక్ తోటి ఉన్న అనుబంధం వలన అది ఎక్కడ పబ్లిష్ చేయనివ్వరు అని చెప్పి ఆ వార్తని ఆయన విజయవాడ మీటింగ్కి వెళ్ళినప్పుడు 4 రోజుల్లో జరుగుతుంది, రోజు తీసుకెళ్తున్నారు, ఎన్కౌంటర్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు, వెనక్కి తీసుకొచ్చేస్తున్నారు. అతన్ని సోర్స్ అప్పారావు గారికి ఎవరో చెప్పారు, కన్ఫర్మ్ గా తెలుసు ఇన్ఫర్మేషన్. ఆయనకున్న స్నేహంతో ఎస్పీ ఎక్కడ ఇబ్బంది పడతాడు అని చెప్పి రాయడేమో అని తెలియకుండా ఆయన విజయవాడ మీటింగ్కి వెళ్ళిన తర్వాత, మీటింగ్ లోంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత అప్పటికప్పుడు వార్త రాసి అది పబ్లిష్ చేయదు. ఉదయంలో మరుసటి రోజున అది పబ్లిష్ అవడంతో గతి లేక అతన్ని తీసుకెళ్లి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. గురువు గారిని కూడా కాదని వార్తలు రాసి అలాగ మానవత్వం చాటుకున్నాడు ఆయన. దానివల్ల చాలా ఇబ్బందులు కూడా పడ్డాడు ఆయన. అలాగే నిబద్ధతతోటి, అంకిత భావంతో చాలా చక్కగా పనిచేశాడు ఆయన. ఎంతో మంది జర్నలిస్టులుగా తీర్చిదిద్దారు. అనేక పేపర్లో పనిచేస్తున్న వాళ్ళు పని కట్టుకుని తీసుకుని తెచ్చి ఎక్కడో అక్కడ ఏదో ఒక మండలానికి విలేకరులుగా తయారు చేయటం, ఒక వార్తలు ఎలాగ అల్లొచ్చు అన్న దాని గురించి. మరి నువ్వు ఇలాగా ఒక రమా థియేటర్లో క్యాంటీన్ నడిపినవాడు ఇంత నాలెడ్జ్ ఎలాగొచ్చిందంటే అప్పుడు చెప్పాడు ఆయన అసలు రహస్యం. మానస ట్రస్ట్ వారు 5,000 నుంచి ప్రతి సంవత్సరం 4గురికి ఉచితంగా గురిజాడ అప్పారావు గారికి సంబంధించి పాండిత్యానికి సంబంధించి తెలుగు సాహిత్యం మీద ఉన్న క్లాసెస్ లో నేను వెళ్ళి విజయనగరంలో చదివి వచ్చాను, కానీ నాకు ఇక్కడ ఉన్న వాతావరణంలో నేను క్యాంటీన్ పెట్టుకున్నాను అన్న వ్యక్తి అసలైన సాహిత్యం ఎలాగబ్బిందన్నది ఆయన చెప్పాడు. అది చాలా మందికి తెలియదు. ఆయన గురిజాడ వారి సాహిత్యం అక్కడ తెలుగు పండిట్ చేసి వచ్చాడు అన్నది కూడా. అంత అంకిత భావంతో పనిచేసి అంచెలంచెలుగా అనేక రకాలుగా పత్రికా రంగంలో మహోన్నత శిఖరాలకు అధిరోహించి ఖాళీగా ఉన్నప్పుడు కూడా ఏదో బుక్ తీసుకురావాలి, లేకపోతే ఏదో ఒకటి మన సమాజానికి ఉపయోగపడే వ్యవహారాలు నడపాలనే భావంతో చాలా నిబద్ధతతో పనిచేసిన జర్నలిస్ట్. ఆ నిబద్ధతను ఇప్పుడున్న జర్నలిస్టులు కూడా ఆచరించాలని కోరుకుంటూ అదే ఆయనకి మనం ఇచ్చే నివాళులని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ విధంగా కలుసుకోవడం కొంచెం బాధాకరమైనప్పటికీ మన సీనియర్ పాత్రికేయులు అడప అప్పారావు గారు, అంటే ఆంధ్రజ్యోతి అప్పారావు గానే అందరికీ సుపరిచితులు. ఆయనకి చెప్పాలంటే ఒక నాకు మార్గదర్శనం చెప్పాలి. ఎందుకంటే నేను ఒక చిన్న పత్రికలో ఉండగా, కాకినాడలో కోస్తావని పత్రికలో ఉండగా నన్ను ఆంధ్రజ్యోతి పత్రికకి తీసుకొచ్చి ఇక్కడ అమలాపురానికి ఒక ఇన్ఛార్జిగా నియమించడానికి, అమలాపురం డివిజన్కి ఆ రోజుల్లో అప్పారావు గారు చూపిన చొరవ వల్లే నేను జర్నలిజంలో ఒక స్థాయికి ఎదిగానని చెప్పి ఎప్పుడు నేను భావిస్తూ ఉంటాను. అంతేకాకుండా ఇది 90 ప్రాంతంలో జరిగిన పరిణామం. ఆ తర్వాత 96లో మాకు సంబంధించి నన్ను వారి కుటుంబ సభ్యులుగా ఒకరిగా భావించి నాకు సంబంధం కూడా, అంటే ఇప్పుడు మా సతీమణి సంబంధం కూడా ఆయనే చూసి నాకు సంబంధం ప్రపోజల్ తీసుకొచ్చి వివాహం కూడా ఈ సంబంధం బాగుంటుందని కూడా సజెస్ట్ చేసి నన్ను
ఒక స్థాయికి తీసుకొచ్చారని చెప్పొచ్చు. అది జర్నలిజంగా చూసినట్లయితే ఆయన లేని లోటు తూర్పుగోదావరి జిల్లాకి కాదు, రాష్ట్రానికి కూడా జర్నలిజంలో ఆయన అందించిన అనేక సేవలు ఉన్నాయి. అయితే ఆయన తరచూ ఏదైతే రాజకీయంగా ఏదైతే తూర్పుగోదావరి జిల్లాలో అటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, లేదంటే ఆ తర్వాత పరిణామాలు ఒక ప్రజారాజ్యం పార్టీ కావచ్చు, లేకపోతే మొన్న జనసేన పార్టీ కావచ్చు, ఈ రాజకీయాలన్నింటినీ కూడా ఆకలింపు చేసుకుని ఆయన ముందుగా ఏం జరగబోద్ది, ఏం జరుగుతుందనే కథనాల్ని ముందుగా ఒక వ్యూహంగా ఆయన కథనాలు రాసేవారు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఉన్నప్పుడు 90 ప్రాంతంలో ఆయన కాకినాడ నుంచి వార్తలు రాసేటప్పుడు రాత్రి అంతా కూర్చుని వార్తలు రాసి ఉదయాన్నే విజయవాడకి పంపించే పరిస్థితి ఉండేది. అదే సమయంలో నేను కోస్తావని పత్రికకి అక్కడే అదే ఆయన నివాసానికి దగ్గరే ఉండడం తోటి మేము బాగా స్నేహభావంతో కూడా ఆత్మీయంగా ఉండడం తోటి మా అనుబంధం పెరిగింది. అనేక విషయాల్లో అనేక అంశాల్లో మేము అంటే అప్పారావు గారు వేరు నేను వేరు అన్నట్టుగా ఉండేది కాదు. మమ్మల్ని చూసేవారు కూడా అదే విధంగా చూసేవారు. నేను హైదరాబాద్ వెళ్ళినా విజయవాడ వెళ్ళినా మాకున్న స్నేహితులు పెద్దల ఎయిటర్గా ఉన్న పెద్దలందరూ కూడా అప్పారావు గారి కోసం ఎప్పుడూ అడుగుతూ ఉండేవారు. అలాంటి అప్పారావు గారు ఒక్కసారిగా ఇక లేరని తెలియటంతో మనం ఏదంటే జర్నలిజం పరంగా ఉన్న పాత్రికేయ రంగం అంతా కూడా దిగ్భ్రాంతికి గురైన పరిస్థితి. అయితే నేను ఈరోజు ఆయన ఇచ్చిన ఒక లిఫ్ట్ తోటి అంటే సాధారణంగా ఒక మెట్టు ఎక్కిన తర్వాత మనకి ఎవరు సాయం చేశారు అనేది చాలా మంది గుర్తుపెట్టుకోరు. ఒక రకంగా అలా చెప్తే ఏంటి అనేది తమ స్థాయి తగ్గిపోద్దని కూడా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ నాకు మొదటి నుంచి కూడా ఆయన ఏం చెప్తే అదే నడవడం, ఏదన్నా నా దగ్గర ఏమైనా సలహా తీసుకోవచ్చు, ఆయన ఏదన్నా చేసే ముందు నన్ను అడుగుతూ ఉండేవారు. కొన్ని విషయాలు అన్ని పంచుకునే వాళ్ళం. ప్రతి విషయంలో కూడా ఆయన ఆంధ్రజ్యోతి తర్వాత మళ్ళీ వార్తాపత్రికకి మన ఇన్ఛార్జిగా పనిచేశారు, సూర్యపత్రికకి జిల్లాలో ఇన్ఛార్జిగా పనిచేశారు. అలాగే HMTVకి నేను HMTVలో ఉన్నప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళిపోతుంటే మళ్ళీ ఆ బాధ్యతల్ని జిల్లాలో ఆయనకి అప్పగించడం జరిగింది. అలాగే 6 టీవీలో పనిచేశారు. అయితే వయస్సు తారతమ్యం లేకుండా చిన్న పెద్ద భేదం లేకుండా తన వృత్తిలో కావచ్చు, బయట కావచ్చు, బంధువుల్లో కావచ్చు, ఎవరినైనా సరే గౌరవించి వారిని మాట్లాడడం అనేది, తనతో సమానంగా చూసుకుని మాట్లాడడం అనేది అప్పారావు గారిలో ఉన్న మంచి లక్షణం. దాంతో ఆయన్ని అందరూ కూడా అభిమానిస్తూ ఉండేవారు. అలాగే అనేక వందల మందిని జర్నలిస్టుల్ని ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో ఒక స్థాయిలో మేము మాలాంటి పనిచేస్తున్నామంటే నేను ఒక్కనే కాదు, నాలాంటి వాళ్ళు 100 మందిని ఆయన తయారు చేసిన పరిస్థితి ఉంది. అదే ఒక నైతికత విలువలతో కూడిన జర్నలిజాన్ని ఆయన నేర్పారు. ఆ పరిస్థితి అప్పటి నుంచి కూడా ఇప్పటికి మేము కొనసాగిస్తున్నాం. అంటే ఇప్పుడు రిపోర్టింగ్ రిపోర్టర్ని కొంత వ్యవస్థని చూసిన తర్వాత కొంతమంది మమ్మల్ని కూడా ఆ బాటలో కట్టేయచ్చు కూడా. కానీ మా విధానం మేము నేర్చుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఎలా అయితే ఉన్నామో ఇప్పటికీ అలాగే ఉంటాం, చివరి వరకు కూడా అలాగే ఉండాలనే ఉద్దేశంతో ఇప్పటికీ కూడా అనేక అవకాశాలు వచ్చినా వ్యాపార పరంగా అప్పారావు గారు కావచ్చు, మాకు కావచ్చు, అనేక అవకాశాలు వచ్చినా కానీ మీ రిపోర్టింగ్ లోనే ఉండి ఇదే సేవ చేయాలన్న దృక్పథంతో జీవన శైలి సాగిస్తూ వచ్చాం. ఇంకా ఇలాగే సాగిస్తామని కూడా ఈ సందర్భంగా అప్పారావు గారు ఆత్మకు శాంతి చేకూరే విధంగా మేము చెయ్యాలని చెప్పేసి కూడా మేము భావిస్తున్న పరిస్థితి. అయితే చాలా మంది ఇక్కడ అప్పారావు గారి సేవల్ని వాళ్ళకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. చెప్పాలంటే పేపర్లు కానీ మనం గంటల సమయం కానీ సరిపోవు. ఆయన అంత అనుభవం ఉంది, అంత సేవ ఆయన చేసింది ఉంది, జర్నలిజంలో అంత సేవలు అందించిన పరిస్థితి ఉంది. అలాగే రాజకీయ నాయకులు ఆయన నుంచి స్ఫూర్తి పొందిన పరిస్థితి ఉంది. అయితే ఆయన జ్ఞాపకార్థం ఏదైనా చేయాలని చెప్పి మన మిత్రులు మాట్లాడినప్పుడు ఒక ప్రస్తావన తీసుకొచ్చారు. మా వరకు అయితే మాకున్న స్కిల్ ఏంటంటే ఏం జరిగింది అనేది భావితరాలకు కానీ తర్వాత వాళ్ళకి కానీ చెప్పాలంటే ఆయన మొత్తం అంతా కూడా మొదటి నుంచి ఏ విధంగా ఆయన వ్యాపారాన్ని వదిలేసుకుని జర్నలిజంలోకి వచ్చారు, ఆ తర్వాత ఏ విధంగా ఎదిగారు, ఇంతమందికి ఆదర్శప్రాయుడిగా ఎందుకు మారారనే విషయంలో కొన్ని ఫోటోలు కలెక్షన్ ఉంది. అలాగే ఆయన కూడా ఒక బుక్ మళ్ళీ రాజకీయంగా ఒక బుక్ తీసుకురావాలని ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒక 2-3 నెలలు బట్టి ఆయన ఆలోచన చేస్తూ మా దగ్గర ఏమైనా వివరాలు ఉన్నాయని కూడా సేకరించడానికి కూడా ప్రయత్నం చేశారు. అలాగా
ఈ ఉన్న రాజకీయాలకి ఆయనకి ఉన్న అనుబంధం, జర్నలిజంలో ఆయన చేసిన సేవలు, ఆయన ఉన్న పరిస్థితి మీద ఒక గ్రంథస్థం చేయాలని చెప్పేసి మా సీనియర్ ఎడిటర్ గారు మన శ్రీధర్ గారు కూడా సూచించారు. దాని ప్రకారం ఒక ఆయన దగ్గర ఉన్న కలెక్షన్ అంతా చేసి ఒక బుక్ రూపంలో తీసుకురావాలని చెప్పి ఆయన జ్ఞాపకాల్ని భావితరాలకు కూడా అందించాలని చెప్పేసి కూడా ఒక భావన ఉంది. అది మేము చేద్దామని చెప్పేసి భావిస్తున్నాం. అదేవిధంగా మన రత్నాల గారు కానీ ఇతర నరసింహరావు గారు వీళ్ళు కూడా మాట్లాడినప్పుడు ఏదన్నా విగ్రహం పెట్టాలనుకున్నప్పుడు ఇక్కడ అనుకూలమైన పరిస్థితులు అవి కూడా మీరు ఒకసారి ఆలోచించండి. నిన్న కాకినాడ మొన్న 3 రోజుల క్రితం కాకినాడ సంతాప సభకి రత్నాల గారు కూడా వచ్చారు. నేను కూడా అటెండ్ అయ్యాను. అక్కడ కూడా మిత్రులందరూ కూడా చాలా ఘనంగా అప్పారావు గారికి నివాళులు అర్పించడం జరిగింది. అయితే ఆ సందర్భంగా గ్రామీణ జర్నలిస్టులకి అప్పారావు గారి పేరున ఒక ఆయన జయంతి రోజున ఒక అవార్డు ఇద్దాం గ్రామీణ జర్నలిస్ట్ అని చెప్పేసి మన స్వాతి ప్రసాద్ ప్రకటించిన పరిస్థితి ఉంది. కాకినాడ జర్నలిస్టులు అందరికీ నిర్ణయం తీసుకున్నారు. దాని మీద ఆ అవార్డుని పూర్తి స్థాయిలో వచ్చే విధంగా అది అందించేందుకు మా కృషి చేస్తామని చెప్పి కూడా చెప్తూ, ఏదైనా ఒక సజెషన్ కానీ ఒక కార్యక్రమం చేయాలంటే చర్చించినట్లయితే దానికి ఒక రూపకల్పన తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ, మన అడప అప్పారావు గారికి ఈ సందర్భంగా ప్రత్యేకించి నివాళులు అర్పిస్తూ ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా మా ప్రగాఢ సానుభూతిని మన తూర్పుగోదావరి జిల్లా జర్నలిస్టుల తరపున, ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల తరపున, రాజమండ్రి ప్రెస్ క్లబ్ తరపున, అలాగే కాకినాడ పాత్రికేయ మిత్రుల తరపున, అలాగే అమలాపురం ప్రెస్ క్లబ్ తరపున కూడా ఆయనకి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జిల్లా పూర్వాంధ్ర జ్యోతి రిపోర్టర్ల దళపతి అడప అప్పారావు గారికి జోహార్లు. 4 దశాబ్దాల కలం యోధుడు, అపూర్వ పాత్రికేయులు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజకీయాలపై అపార పరిజ్ఞానం ఆయన ప్రత్యేకత. ఆయన వార్త రాశారంటే దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. చెదరని నవ్వు, చెరగని గ్రాఫ్, ఎప్పుడూ అదే గ్రాఫ్, పరిమళించే మానవత్వం, సాయపడే తత్వం ఆయన ప్రత్యేకం. జిల్లా రిపోర్టర్లు విలేకరుల సమావేశాల్లో తన వైఖరిని ఎప్పుడు స్పష్టంగా చెప్పేవారు. ఎందరో ముఖ్యమంత్రులు చూశారు. రాజకీయ ఉత్థాన పతనాలు, కూలిన ప్రభుత్వాలు, రాలిన తారలు, జిల్లాలో నిష్క్రమించిన దిగ్గజాలు అందరూ ఆయనకు పరిచయం. అలనాటి కళా వెంకట్రావు గారి నుంచి పల్లం రాజులు, జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన కింగ్ మేకర్స్, రాయవరం మున్సబ్ గారైనా, కపిలేశ్వరపురం జమీందారులైనా వారి రాజకీయ ప్రత్యేకతలు, విశిష్టతలు ఆయన వేలి కోసం ఉండేవి. విలువైన తరాల వారసులు బత్తిన సుబ్బారావు మీద రాసిన, సత్యలింగ నాయకర్ మీద రాసిన, ఆయన నిరాడంబరతను అక్షరీకరించిన ఇవన్నీ, ఆ విశేషాలన్నీ మా తరాలకి తెలుసుకున్నాయంటే అప్పారావు గారే కారణం. ఆయన కథనాలే మాకు స్ఫూర్తి. ఆంధ్రావనిలో ఒక్కో జిల్లాది ఒక్కో ప్రత్యేకత. అట్లాగే తూర్పుగోదావరి అయితే మరీ ప్రత్యేకం. పూర్వాంధ్ర జ్యోతిలో తూర్పుగోదావరి జిల్లా డెస్క్ ఇన్ఛార్జిగా 4 ఏళ్లు పనిచేశాను నేను. 1995-97 మధ్యలో టెలిప్రింటర్స్ కాలంలో అప్పారావు గారు పెద్ద పెద్ద స్టోరీలు రాసి టెలిప్రింటర్ లో చాలా పెద్ద స్టోరీ రాసేవాళ్ళు. అయితే ఆయన ఆ స్టోరీ పంపే లోపల 5-6 స్టోరీలు ఆగిపోతాయి, చిన్న చిన్న రిపోర్ట్స్ అని అవి పంపించేవాళ్ళు రాజమండ్రిలో ఆగి. సో ఆయన ఏకాగ్రత కానీ ఒక తదేక దృష్టి అట్లా ఉండేది అప్పారావు గారు. మధ్యలో బ్రేక్ చేయరు. ఏదైనా వర్క్ చెప్తే అది పూర్తయ్యేదాకా వదిలిపెట్టరు అనమాట. అప్పారావు గారి మీద ఫిర్యాదు అదే. పూర్వాంధ్ర జ్యోతికి 2 టెలిప్రింటర్స్ ఉన్నాయి, రాజమండ్రి, కాకినాడ. కాకినాడ జిల్లా కేంద్రం, మెట్ట ప్రాంతం, ఏజెన్సీ ఏరియా, సప్లాన్ ఏరియా, డెల్టా, కోనసీమ, ఎన్నెన్నో ప్రత్యేకతలు. ఇది ఒక కేరళ లాగా ఉంటుంది. సో ఇక్కడ కాకినాడ కోటయ్య కాజాలు, తాపేశ్వరం మల్లిబాబు గారి కాజాలు, ఆత్రేయపురం పూతరేకులు, చెప్పాల్సింది మిగిలే ఉండే విజ్ఞాన సముద్రం ఈస్ట్ గోదావరి, ఆతిథ్యంలో ఫీస్ట్ గోదావరి, ఇంకా చెప్పాలంటే విజువల్ ఫీస్ట్ గోదావరి. ఇవన్నీ మాకు రిపోర్టర్లు విలేకరుల వల్లనే తెలిసేవన్నమాట. సో నాకు ఈ జిల్లా ప్రత్యేకత ఏంటంటే, ఈ జిల్లాలో నాకు ఇక్కడ రాజకీయాల మీద అప్పారావు గారు, తర్వాత జ్యోతుల ప్రభాకర్ గారు అని చనిపోయారు సీనియర్ జర్నలిస్ట్, ఆయన చెప్పడం వల్ల నాకు ఎక్కువ అవగాహన కలిగిందండి. తర్వాత ఆయన శెట్టిపల్లి సురేష్ గారు అన్న డైరెక్టర్ ఉండేవాడు స్పాట్ న్యూస్. ఆయన ఉన్నప్పుడు మేమందరం పనిచేసాం మా టీము. అప్పుడు మాకు మంచి పేరు వచ్చింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 2 రిపోర్టర్లు ఉండేవారు, 40 మంది విలేకరులు ఉండేవారు. సో మెట్ట ప్రాంత ప్రముఖులు తోట సుబ్బారావు గారు, తోట గోపాలకృష్ణ గారు, పంతం పద్మనాభం, కాపు ఉద్యమ సారథి ముద్రగడ, అటు రాజమహేంద్రులు అదే సామాజిక వర్గానికి తగ్గిన జక్కంపూడి రామ్మోహన్ రావు,
ఇంతమందిని సమన్వయం చేసుకుంటూ మేము కత్తిమీద సాంలాగా ఉండేది. మాకు స్టోరీలు రాయాలంటే ఒకళ్ళకి రాస్తే ఒకళ్ళకి కోపం అట్లా ఉండేది అనమాట. అప్పట్లో కోనసీమలో బాలయ్య గారు, తర్వాత మెట్ల సత్యనారాయణ గారు, కుడుపూడి ప్రభాకరరావు గారు, ఇలా ఎందరో ఫేమస్ పీపుల్ ఉన్నారు. సో అమలాపురంలో మండలి శ్రీరామమూర్తి గారు, తర్వాత ఆచంట వెంకట్ గారు, ఇప్పుడు వీళ్ళందరూ ఇక్కడ ఆంధ్రజ్యోతి అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. మేము శీర్షికలు ఇస్తే అప్పారావు గారు చాలా నచ్చి ఆ రోజు మాకు టెలిప్రింటర్ మీద అదే కాగితాల మీద రాసి పంపించేవాళ్ళు. తనకంటే వయసులో నేను చిన్న, కానీ నన్ను శ్రీధర్ గారు అనేవాళ్ళు. తర్వాత ఉత్సాహంగా ఇప్పుడే కలం యోధులుగా రంగంలో దిగిన వాళ్ళు అందరూ పెద్ద పెద్ద లీడర్స్ వాళ్ళ గచ్చరిత్రలు వాళ్ళకి తెలియకుండా రాయటానికి దిగిపోయేవాళ్ళు. వాళ్ళ బయోడేటాలు కొంచెం ఉంటాయి ఎవరికైనా, అలాంటివన్నీ చెప్పి జాగ్రత్తగా ఉండండి, వాళ్ళు అట్లా ఉంటారు, మీరు అట్లా రాయొద్దు, నిజానిజాలు తెలుసుకొని రాయండి అని చెప్పేవాళ్ళు అనమాట. అప్పారావు గారు మౌని, సాహసి, నిర్భయంగా రాసేవారు. లక్షల అక్షర రాసులు పోసి ఏం మిగిల్చుకున్నారు? అసంఖ్యాక పాఠకుల అభిమానం తప్ప. కడదాకా జీవన పోరాటాన్ని అలుపెరగాక కొనసాగించారు. తన అక్షరాలతో ప్రగాఢ ముద్ర వేసిన అప్పారావు గారి స్మృతికి నివాళి, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి. నమస్కారం. సీనియర్ పాత్రికేయులు, ఆయనకి ఒక యూనియన్ అంటూ ఏం లేదు, అన్ని వర్గాలని కలుపుకుని ముందుకు సాగిన వ్యక్తి. అలాగే ఏ పాత్రికేయుడికి కష్టం వచ్చినా దాని గురించి స్పందించి నిత్యం గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఏదో సమస్య మీద ఏదైనా పాత్రికేయులు కానీ పాత్రికేయులు కానీ ఎవరికైనా అనారోగ్యం పాలైతే ఆయన హాజరయ్యి వాళ్ళకి సఫరీ చేసేవారు. యూనియన్కి అతీతంగా ప్రతి ఒక్క పాత్రికేయులతో మంచి సత్సంబంధాలు ఉండేవి ఆయనకి. అలాగే కమ్యూనల్గా కాపు అయినప్పటికీ అన్ని వర్గాలతోటి కూడా ఆయన చాలా సన్నిహితంగా ఉండేవారు. కాకినాడలో మా అందరికీ మోసంరావు గారు, అప్పారావు, ఆదిగురువులు. చాలా విచారించదగ్గ విషయం, అడప అప్పారావు గారు నాకు బాగా క్లోజు. ఎప్పుడు ఎక్కడ ఏ కార్యక్రమం అయినా సరే ఆయన నేను కలిసి వెళ్ళడం కూడా జరిగేది. అటువంటి అప్పారావు గారిని కోల్పోవడం చాలా బాధ కలుగుతుంది. ఎంచేతంటే ఏ కార్యక్రమం అయినా సరే ఆయన లేకుండా జరగలేదు కాకినాడలో. మన ఎలియా గారు కానీ, మధుసూదన్ రావు గారు కానీ, ఇంకా ఈనాడు రాధాకృష్ణ గారు, ఇటువంటి పెద్ద పెద్దలు అందరూ కూడా ఎంతో ఆప్యాయతగా ఉండేవారు అప్పారావు గారి దగ్గర. అటువంటి అప్పారావు గారిని కోల్పోయాం. ఇది ఎవరు పోడ్చడమే విచారకరమైన సంఘటన. ఆయన నాతో చాలా ఫ్రెండ్షిప్గా ఉండేవారు. నేను మార్కెట్ కమిటీ చైర్మన్ చేసినప్పుడు, అలాగే ఇన్ఛార్జ్ చేసినప్పుడు తాళరావుకి ఎన్నో సలహాలు ఇచ్చేవాడు అప్పారావు గారు. ఏదన్నా అడిగితే ఆయనకి ఫోన్ చేసేవాడిని. అలాగే మధుసూదన్ రావు ఫోన్ చేసేవాడిని. ఎలియా గారికి కూడా ఫోన్ చేసి అడిగేవాడిని. ఇటువంటి మహానీయుడు, మహాశయుడు అప్పారావు గారిని కోల్పోవడం విచారించదగ్గ విషయం. ప్రెస్ లోకానికి చాలా విచారించదగ్గ రోజు ఆయన కోల్పోయిన రోజు. ఈ రోజు ఆయన దిన కార్యక్రమంలో మనం ఈ విషయాలు మాట్లాడడానికి, ఆయన గురించి మనం ఏం చెయ్యాలి అన్నది మనం ఆలోచించాలి. ఆయన గురించి విగ్రహం పెట్టాలా, కాకినాడలో పెడదామా, అమలాపురంలో పెడదామా, ఈ రోళ్లపాలెంలో ఎక్కడ పెడదామా అన్నది కూడా మనందరం ఆలోచించదగ్గ విషయం. తప్పకుండా విగ్రహం పెట్టాలి. మంచి పేరున్న జర్నలిస్ట్, అటువంటి జర్నలిస్ట్ గురించి మనం చేసి ఇది ఏది ఉంది అన్నది కూడా మనం ఆలోచించుకోవాలి. ఎలియా గారు కూడా మాకు ఎన్నో సలహాలు ఇచ్చేవారు. ఒకసారి తాడి తాతారావు గారికి కూడా సన్మానం పెట్టాం సూర్యకళా మందిర్లో. ఆయన ఎంతో అన్యోన్యంగా ఉండే వ్యక్తి అడప అప్పారావు గారు. తాడి తాతారావు గారికి, మన జిఎంసి బాలయ్య గారికి, చిక్కాల రామచంద్రరావు గారికి, అలా వంగ గీత గారికి, ముద్రగడ పద్మనాభం గారికి, ఇలా ఎంతో మంది ఉన్నారు. అందరితో క్లోజ్గా ఉండేవాడు. అందరితో క్లోజ్గా ఉన్న
విలేకరు ఎవరన్నా ఉన్నారంటే అప్పారావు గారు ఒకరే. అంటే వేరే వాళ్ళు లేరని కాదు, అతను అంత చనువుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది ఇలాగా ఇది ఇలాగా అని అడిగే మనిషి మన అడప అప్పారావు గారు. అటువంటి ఏ విషయమైనా సరే ఫోన్ చేసి చెప్పేవాడు, ఏమండి బూరిబాబు ఇవాళ ఈ కార్యక్రమం ఉంది, మీరు కూడా రండి, మీరు రావచ్చు, తప్పు లేదు అని వినయంగా ఆయన ఫోన్ చేసి చెప్పేవాడు. అటువంటి మనిషిని మనం కోల్పోవడం నిజంగా చాలా విచారించదగ్గ విషయం. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ, మరలా మన అప్పారావు గారిని మనం పూజించుకోవాలి, ఆయన చూస్తూ ఉండాలి అంటే ఒక విగ్రహం పెట్టాలి, అది నా కోరిక. నమస్కారం. అందరికీ నమస్కారం. మరి ఈరోజు పెద్దలు అడప అప్పారావు సంస్మరణ కార్యక్రమంలో మరి అప్పారావు అంటే అందరికీ ఆంధ్రజ్యోతి అప్పారావుగా పరిచయం. మరి మాకైతే మా కుటుంబానికి దగ్గరగా 35-40 సంవత్సరాల నుంచి ఇప్పుడు పెద్దలు బూరిబాబు గారు చెప్పినట్టు ఆయన బొబ్బిడివరంలో ఉదయం విలేకరుగా ఆయన ప్రస్థానం మొదలుపెట్టిన రోజు నుంచి మరి మా నాన్నగారితో అప్పుడు పరిచయం. ఇంచుమించు 35-40 సంవత్సరాలు మా నాన్నగారు ఉన్నంత వరకు కూడా అప్పారావుతో ఏదైనా పని కావాలంటే తాతారావు దగ్గరికి వెళ్ళాలి, తాతారావుతో ఏదైనా పని కావాలంటే అప్పారావు దగ్గరికి వెళ్ళాలి. అంతా వాళ్ళిద్దరూ అంత మంచి స్నేహంగా ఉండేవారు. ఏదైనా కూడా మాట అంటే ఇద్దరికి కూడా అలా మాట కలిసేది. అంత అన్యూటి మా నాన్నగారితోనే కాదు అందరితో కూడా ఆయన అంత సౌమ్యుడు, ఎక్కడ కూడా కాంట్రవర్సీ లేకుండా అందరికీ ఉపయోగపడుతూ. శ్రీరామూర్తి గారు వాళ్ళు కూడా ఆయనకి నాకు తెలిసి జూనియర్సే, వీళ్ళందరికీ మంచి మంచి సలహాలు ఇస్తూ జర్నలిస్ట్ సమాజానికి కూడా మరి మంచి సీనియర్ గా మరి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ పెద్దలతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసి ఎమ్మెల్యేస్తో కానీ కలెక్టర్ సతీష్ చంద్ర గారు వారం రోజుల క్రితం కూడా ఏదో సందర్భంలో హైదరాబాద్ లో కలిసినప్పుడు ఆయన కూడా చాలా బాధపడడం జరిగింది. ఆయనతో మంచి సాధించి ఉండేది ఈయనకి మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ సతీష్ చంద్ర గారు. అదేవిధంగా ఇప్పుడు మార్నింగ్ కూడా నేను వస్తున్నప్పుడు మా గుత్తుల సాయి గారు ఫోన్ చేసి ఆయనకు హోటల్ ఉండేదండి, హోటల్లో షెట్లు అడుగుని టిఫిన్ చేసి వచ్చేసి వాళ్ళవాడు, మేము అందరూ డబ్బులు కూడా అడిగేవాడు కాదు, ఆయన అంత స్నేహంగా ఉండేవాడు అని మా అందరితో ఇచ్చినా కూడా తీసుకునేవాడు కాదు, అంతలా ఉండేవాడు మాతోటి అని చెప్పి మరి ఆయన కూడా బాధపడడం జరిగింది. ఇలా ఎవరితోటైనా సరే మంచి సఖ్యత మరి సంపాదించి మంచి పేరు సంపాదించుకుని ఇవాళ మరి ఆయన మనందరికీ దూరం అవడం మనందరికీ కూడా ఖచ్చితంగా తీరని లోటు. అదే విధంగా ఇప్పుడు బూరిబాబు గారు చెప్పినట్టు ఆయన స్మారకంగా ఏదైనా చెయ్యాలనుకుంటే మరి మీరు మమ్మల్ని కూడా అందులో చేర్చి, శ్రీరామూర్తి గారు అందరూ ఉన్నారు కాబట్టి మీరు మమ్మల్ని కూడా చేర్చి మా ఏదైనా మంచి కార్యక్రమం ఆయన పేరు మీద చేపట్టవలసిందిగా కోరుకుంటున్నాను. నాకు ఇచ్చే అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. నా పేరు కాట్న వెంకటరత్నాలు, మాది తణుకు దగ్గర కేకుముదివల్లి గ్రామం. మేము తాడి తాతారావు గారికి బంధువులు, అందువల్ల అప్పారావు గారితో ప్రత్యేకమైన అభిమానం పరిచయం ఉండేది. అప్పారావు గారు గతంలో తణుకులో క్యాంటీన్ నడిపేవారు. అప్పుడు మా అన్నయ్య వాళ్ళంతా పెద్దలు అందరికి పరిచయం, మాకు తణుకులో పరిచయం కాదు. ఆ తర్వాత అమలాపురంలో నడిపారు. అమలాపురంలో అనేకమైన వ్యాపారాలు చేశారు. అయితే అప్పారావు గారు అంటే అందరి మనిషి, కొందరికి కాదు అందరి మనిషి, అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాలకి సంబంధించిన వ్యక్తి. ఆయన హోటల్లో వచ్చి తిని వెళ్ళిపోయేవారు, డబ్బులు ఇస్తానని వద్దని వాడైనా. అలాంటి వ్యాపారం నడదు కదా, అయినా ఏదో ఆయన దృష్టిలో ఒక లైన్ ఉండేది, ఆ విధంగా వ్యాపారాలు చేశారు. చివరిగా విలేకరి వృత్తిలోకి వచ్చి అనేకమైన విషయాలు, పెద్ద పెద్ద విషయాలు, ఎవరికి తెలియని విషయాలు ఈ ప్రపంచానికి తెలియజేయాలని అనేక వ్యాసాలుగా రాశారు. అదే విధంగా అనేక మంది శిష్యుల్ని తయారు చేశారు. అప్పారావు గారికి ఇంత నెట్వర్క్ ఉంటే కారణం ఏంటంటే ఆయన విలేకరిగా ఉండి ఆయన శిష్యులు అనేక మంది అనేక మండలాల్లో, అనేక కేంద్రాల్లో, అనేక పట్టణాల్లో ఉండటం వల్ల ఆయన చెప్పిన పని అలా జరిగేది. ఎవరన్నా ఆయన దగ్గరికి వచ్చి మరి మా అబ్బాయికి స్కూల్లో సీట్ అండి, కాలేజీలో సీట్ అండి అంటే వెంటనే అక్కడ ఉండే విలేకరికి ఫోన్ చేసి నేను ఒక వ్యక్తిని పంపుతున్నాను, ఆ పని చక్కబెట్టమంటే ఆయన మొత్తం అన్ని చక్కబెట్టి అప్పారావు గారు మీరు పంపిన వ్యక్తికి మేము అన్ని విధాలా చేయవలసిన పనులు చేసామని ఆ వ్యక్తి చెప్పేదాకా ఆయన నిద్రపోయేవారు కాదు. ఏం జరిగింది, ఏమైంది, ఎక్కడికి అయింది, అది ప్రతిదీ అలాగే అనేక మందికి ఉద్యోగాలు కూడా వేయించారు అప్పారావు గారు. మేము కాకినాడ జిల్లా కేంద్రంలో ఉన్నాం కాబట్టి మాకు బాగా తెలుసు. ఏదో చిన్నదో పెద్దదో అందరికీ ఉద్యోగాలు కూడా వేయించారు. అదేవిధంగా హాస్పిటల్ పని వస్తే హాస్పిటల్లో మాకు కాకినాడ జీజీహెచ్ హాస్పిటల్లో మా విలేకర్ గారు, మాకు పెద్దలు ఎలియా గారు అని ఉన్నారు. ఎలియా గారు అంటే అప్పారావు గారికి సొంత అన్నదమ్ములు లాంటి మనిషి.
రండి పంపించండి అని ఇక్కడి నుంచి ఎలియా గారు పేషెంట్ వచ్చేలాగా ఎలియా గారు హాస్పిటల్లో ఉండేవారు. ఆ పేషెంట్ కి ఏం కావాలి, ఏం జరగాలి, అటువంటి మంచి చెట్లన్నీ కూడా 1-2 సార్లు ఫోన్ చేసి వీలైతే ఆయన కూడా వెళ్ళి అక్కడ చక్కబెట్టేవారు. అలాగా ఏదో అనేక విషయాలు ఎవరికైనా లేనోళ్ళు ఉంటే వాళ్ళకి పెళ్లిళ్ళకి ఏదైనా డబ్బులు కావాలంటే ఆయన గుండి పరిచయాలతో తాటి తాతారావు గారిని, శేషారెడ్డి గారిని పెద్ద పెద్దలందరితో తలకో 25,000 ఇప్పించేవారు ఏదైనా పేద పిల్లల పెళ్లిళ్ళకి. అదేవిధంగా పిల్లలు ఎవరైనా డొనేషన్లు కట్టుకోలేకపోతున్నారంటే వాళ్ళకు కూడా ఆయన మరి ఆర్థిక సహాయం ఆయన చేయకపోయినా ఆయన చేయించేవారు. గొప్ప ఏంటంటే అప్పారావు గారి స్థాయిలో ఆయన స్వతహాగా చేయలేకపోవచ్చు, కానీ ఆయన ఎంతో మంది పెద్దలను పట్టుకుని ఇక్కడ వాళ్ళందరికీ కూడా మరి ఏ విధంగా ఆర్థిక సహాయం చేయాలో అలాగా ఆర్థిక సహాయం చేశారు. అదేవిధంగా అనేక మందికి ఇళ్ల స్థలాలు ఇప్పించారు, అనేక మందికి ఇళ్లు కట్టించడానికి కూడా ఆయన సహకరించారు. అలాంటి అప్పారావు గారంటే మాకెంతో అభిమానం. ఒక విధంగా నేను నా సొంత విషయం ఒకటి మీకు తెలియజేస్తాను. మా తాటి తాతారావు గారి గెస్ట్ హౌస్ లో అప్పారావు గారు ఎక్కువ వాళ్ళు వచ్చి కూర్చునేవారు. నేను అప్పుడు ఒక చిన్న విలేకరిని ఎప్పుడు 25 ఏళ్ల క్రితం విషయం చెప్తున్నాను. 2005 అంటే సుమారు 20 ఏళ్ల క్రితం విషయం చెప్తున్నాను. మన అప్పారావు గారి దగ్గరికి వెళ్ళి ఇలాగ నాకు పేపర్లో ఎక్రిడేషన్ కావాలని ఆయన్ని అడిగినప్పుడు అలాగే నీకు ఎక్రిడేషన్ ఇప్పిస్తాను, ఇంకా పెద్దది ఇప్పిస్తానని అప్పారావు గారిని ఫిలిం సెన్సార్ బోర్డు మెంబర్ గా పంపాలని మన తాటి తాతారావు గారి ఉద్దేశం. ఆయన ఎలాగంటే అప్పారావు గారు మన రత్నాలు అయితే బాగుంటాడండి అంటే మా రత్నాలకి ఆడికేం తెలుసు అంటే లేదండి ఆడికి ప్రావీణ్యం లేకపోయినా ప్రావీణ్యం ఉన్న వ్యక్తులతో మంచి సంబంధాలు ఉన్నాయి, మన రత్నాలకి వార్త రాయలేకపోయినా రాయించగలడు, పని చేయించగలడు, ఇతని సెన్సార్ బోర్డుకి పంపించమని అప్పారావు గారు అంటే అప్పుడు మా తాడి తాతారావు గారు నా పేరు సెన్సార్ బోర్డుకి రికమెండ్ చేయడం జరిగింది. ఆ విధంగా నేను సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డు చేశాను. అంటే అది అప్పారావు గారి దయ వల్లని నేను ఒకసారి మీ అందరికీ గుర్తు చేసుకుంటున్నాను. అదేవిధంగా కాకినాడలో ఇప్పుడు నేను కొద్ది కీలకంగా ఉన్నానంటే అప్పారావు గారి శిష్యుడు రత్నాలు అప్పారావు గారితో పరిచయం వ్యక్తి. అప్పారావు గారు నెట్వర్క్ అంటే ఎక్కడికక్కడ నెట్వర్క్ ఉంది అప్పారావు గారికి. ముఖ్యంగా రాష్ట్రం అంతా ఉంది. ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో ఏ మండల కేంద్రంలో అయినా ఏ పనున్న అప్పారావు గారు మనుషులు అంటే అక్కడ ఉన్న విలేకరులు ఉంటారు కదండి, వాళ్ళందరూ కూడా అప్పారావు గారు మనుషులు వచ్చారు, వాళ్ళకి మనం ఏం చేయాలని ఆ కార్యక్రమాలు చక్కబెట్టి మరి ఎంతో అప్పారావు గారి పేరు చెప్తేనే మాకు అంత గౌరవం. ఆ విధంగా అప్పారావు గారు మంచి పాత్రికేయ వృత్తిలో ఉంటూ అనేక మందికి అనేక విధాలుగా సహకరించారు. అనేక మంది ఎమ్మెల్యేలు, మండల ప్రెసిడెంట్లు, మరి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కూడా అప్పారావు గారి సూచన మేరకు మరి రాజకీయాల్లో కూడా నాయకులు కూడా చాలా మంది అప్పారావు గారి వల్ల పెరిగిన వారు ఉన్నారు. ఈ విధంగా అప్పారావు గారు అన్ని రంగాల్లోనూ అందరికీ అనేక విధాలుగా సహకరించారు. అటువంటి అప్పారావు గారు మరి సంస్మరణ సభ మేము కాకినాడలో నిర్వహించాం. కాకినాడలో మా మిత్రులందరూ కూడా అప్పారావు గారి పేర మరి అవార్డులు జర్నలిస్టులకి ప్రతి సంవత్సరం అవార్డులు ఇవ్వాలని వాళ్ళు నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా మా తాడి తాతారావు గారు పెద్ద తాడి నరసింహరావు గారు కూడా అప్పారావు గారి విషయంలో మనం అప్పారావు గారి విగ్రహం కానీ ఇంకా ఏదైనా అనుకుంటే ఆ కార్యక్రమాలు చేయడానికి నేను ముందుంటానని ఆయన సభాముఖంగా మాట్లాడడం జరిగింది. ఆ విధంగా మన శ్రీరామూర్తి గారు అంటే మండే శ్రీరామూర్తి గారు అప్పారావు ఇదివరకు అమలాపురంలో ఉండేవారు, ఇప్పుడు కాకినాడ కేంద్రంగా సీనియర్ జర్నలిస్ట్ గా ఉన్నారు. ఆయన అప్పారావు గారికి శిష్యులు ప్లస్ ఆయనతో సహచరులు కూడా. ఆయన అందుకు మండల శ్రీరామూర్తి గారిని ఈ కార్యక్రమం నిర్వహించడానికి, ఈ సభ నిర్వహించడానికి ఆయన అధ్యక్షులుగా ఉన్నారు. రత్నాలు నీకు అందరూ తెలుసు కదా, ఈ కథ నడిపించు, అప్పారావు గారికి మీకు ఉండే అన్ని విషయాలు అందరికీ తెలియజేయాలన్నారు. అదేవిధంగా అప్పారావు సంవత్సరం అంటే ఒక సంవత్సరం వస్తుంది, అప్పటికి ఒక పత్రిక, ఒక అప్పారావు గారి జ్ఞాపకాలతో ఒక పత్రిక ప్రచురించాలని శ్రీరామూర్తి గారు వారి ఉద్దేశం ఉంది. అందుకు ఏదో చిన్న పత్రికని వారి జ్ఞాపకార్థం వారి విషయాలన్నీ తెలియజేస్తూ ఒక బుక్ ని వేయటానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో నా సహకారం కూడా ఉంటుంది. అందుకు అప్పారావు గారి పేరు ఒక బుక్ ఒకటి వేయటానికి శ్రీరామూర్తి గారు ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా అప్పారావు గారు లాంటి మంచి వ్యక్తులు ఈ సమాజానికి అనేక విధంగా ఉపయోగపడ్డారు కాబట్టి ఆయన్ని మనం గుర్తుంచుకుని ప్రతి ఒక్కరికి సహకారంగా ఉండాలి. అప్పారావు గారికి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, అందరినీ అభిమానించే అప్పారావు గారు అందరి వాడు. ఇంకా ఎవరైనా మాట్లాడుతూ అడప అప్పారావు గారు నేను సుమారు 52 ఏళ్ళుగా స్నేహం మాది. మేము తణుకులో ఉండేవాళ్ళం. తణుకులో ఉన్నప్పుడు 1973-74 సంవత్సరాల్లో మా నాన్నగారు పోవడం వల్ల మేము తణుకు వచ్చాం. తణుకు వచ్చిన తర్వాత ఈయన ఈశ్వరాసులో ఆయన ఉండేవాడు. మండకూటి శేషాచలం గారని ఆయన సోలార్స్ పెట్టి ఆయన
అప్పారావు అని చారదీసి దగ్గర ఉండేవారు ఆయన నేను కృష్ణభవన్ ఇంకో హోటల్ ఉండేది, ఆయన ఈశ్వరరావు, మేము ముగ్గురం చాలా స్నేహంగా ఉండేవాళ్ళం. నేను ఆయనతో రోజు మాట్లాడుతున్నప్పుడు ఈ హోటల్ బిజినెస్ కన్నా మీకు చాలా టాలెంట్ ఉంది, వ్యక్తిగతమైన టాలెంట్ చాలా ఉంది. హోటల్ బిజినెస్ లో మీరు ఇంకా కౌంటర్లో కూర్చుని ఏదో డబ్బు తీసుకోవడం వరకు పరిమితం అవడం కరెక్ట్ కాదని రోజు చెప్తుండేవాడిని. నాకు చాలండి సరిపోతుండే ఉండేవాడు, నేను వెనకాల పడుతూనే ఉండేవాడిని. మొత్తం మీద నా ప్రోద్బలం వల్ల లేకపోతే ఆయనకి ఇంకో రకంగా ఏదో సొంతంగా నిలబడాలని ఉద్దేశం వల్ల తణుకు వదిలి అమలాపురంలో వెళ్ళి ఒక హోటల్ పెట్టాడు ఆయన. హోటల్ కూడా మీకు పని చేయదండి చెప్తూనే ఉండేవాడిని. ఎందుకంటే ఆయన ఎవరు వస్తే వాళ్ళకి ఉదారంగా ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకుండా పెట్టడం అనమాట ఆయనకి. అందుకే దాన ధర్మాలకి పెట్టింది పేరు ఆయన. మా కుటుంబంలో ప్రతి వ్యక్తితో ఆయన వ్యక్తిగతమైన పరిచయం ఉంది. విధంగా చెప్పాలంటే మా కుటుంబంలో వ్యక్తి కింద భావిస్తారు అందరూ కూడా, మా అక్కతో సహా మా చెల్లెలతో సహా అందరూ కూడా. అటువంటి ఆయన మీకు పని చేయదండి అని చెప్పినట్టుగానే ఆయన నిజంగా అందులో నిలదొక్కపోయారు. సో నేను చెప్పినది ఏంటంటే మీరు ఇలా ఎన్నాళ్ళు పెట్టినా కానీ ఇవి కాకుండా మీకున్న లక్షణాలకి, మీకున్నటువంటి సామాజిక రంగంలో ఏదో సేవ చేయాలనే ఉన్న లక్షణం, మీకున్న కవిత్వ ధోరణులు, చాలా చక్కటి కవిత్వ ధోరణులన్నీ ఉండేవి, చాలా కవిత్వం రాస్తుండేవాడు ఆయన. నాకు మొట్టమొదటి అమృతం కురిసిన రాత్రి అనే పుస్తకాన్ని, సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిన పుస్తకాన్ని పరిచయం చేసింది కూడా ఆయన. అందుకని ఆయనకి మీరు ఏదైనా జర్నలిజంలో వెళ్తే బాగుంటుంది అని చెప్పాను. నేను జర్నలిజం వెళ్దామని చాలా ట్రై చేశాను. నేను హిందూలో నాకు సబ్ ఎడిటర్గా పోస్టింగ్ వచ్చింది, కానీ మా బామ్మగారు జర్నలిజంలో వెళ్ళకూడదని చెప్పి అనడం వల్ల ఏదో నాకు వచ్చినట్టు ఉద్యోగం, మా నాన్నగారు పోవడం వచ్చిన ఉద్యోగంలోనే నేను స్థిరపడవలసి వచ్చింది. అలా చేసి నేను అందులో జనరల్ మేనేజర్గా రిటైర్ అయ్యాను. ఎంటైన్లో ఢిల్లీలో 35 ఏళ్ళు పనిచేశాను. నాతో రెగ్యులర్గా వస్తుండేవాడు, మాకు 2 సార్లు 3 సార్లు వచ్చాడు ఆయన. ఇంతకీ ఏమిటంటే ఆయన నాకు పరిచయం చేసింది బాలవివేక్ గారిని. ఆయన బాలవివేక్ గారు నా చివరికి గురువు గారిని అంత నా దగ్గర ఉండి, ఆయన మొట్టమొదటి ఎంపీ అయినప్పుడు నా దగ్గర ఆయన పాఠాలు నేర్చుకున్నాడు. యాక్చువల్గా ఏ రంగా పార్లమెంట్లో చేయాలని చెప్పేసి మా ఇంటికి రెగ్యులర్గా వస్తుండేవాడు ఆయన బాలవివేక్ గారు. తర్వాత స్పీకర్ కూడా అవడం కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారు పార్టీ నుంచి వదిలి అందరూ కూడా నరసింహారావు గారికి మద్దతుగా ఓటు వేస్తున్నప్పుడు ఈయన కూడా ఓటు వేద్దామని మా ఇంటికి వచ్చి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి తప్పించుకోవడానికి మా ఇంట్లో రాత్రి ఉంటే నేను చెప్పాను, ఇదే నరసింహారావు గారు బ్రాహ్మణుడు, నేను బ్రాహ్మణ్ణే, కానీ మీరు రామారావు గారు ఫోటోతో నెగ్గారు, అలా చేయడం అన్యాయం, అది నరసింహారావు గారు నెగ్గిన గురించి మీరు ఓటు వేయడం తప్పది, ధర్మానికి వ్యతిరేకం అని చెప్తే ఏం చేయమంటారు గురువు గారు అని. నా లెక్క ప్రకారం తెలుగుదేశానికే ఓటేయండి అని. సరే అయితే ఇప్పుడు ఎలా వెళ్తానండి అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఏపీ భవన్లో ఉన్నారు, ఆయన మీరు ఫోన్ చేయండి, నాకు భయంగా ఉంది మాట్లాడాలంటే నేనే ఫోన్ చేశాను. చంద్రబాబు నాయుడు గారు మా ఇంటికి వచ్చి ఆయన తీసుకెళ్లిపోయారు బాలయ్య గారు. అలా తీసుకెళ్ళిన ఆయన జీవితంలో ఒక మలుపు తిరిగింది. స్పీకర్ అవ్వగలిగాడు. స్పీకర్ అయిన వెంటనే మా ఇంటికి వచ్చి నాకు స్పీకర్గా అయ్యా, నా దగ్గర కొంచెం నాకు గైడ్ చేయండి అన్నారు. చెప్పాను, మీరు స్పీకర్ అయ్యారు, చక్కగా చేయండి, అమలాపురం అభివృద్ధికి చాలా చేసాం, మీకు ఇక్కడ అమలాపురం నుంచి వంతెన వేయాలని, రోడ్లు వేయాలని, ఇక్కడికి రైల్వే స్టేషన్ తీసుకెళ్ళి అనేక రకాల రిప్రజెంటేషన్ నా చేత రాయించాడు ఆయన. అలాంటి వ్యక్తిని పరిచయం చేసింది కూడా అప్పారావు గారు. తర్వాత ఎప్పుడు కాకినాడ వచ్చినా నేను అప్పారావు గారు వెళ్తే వాళ్ళ ఇంట్లోనే భోజనం పెట్టి చాలా సాధారణంగా చూసేవాడు బాలయ్య గారు. అలా అనేక మంది లీడర్స్ తో ఆయనకి పరిచయం ఉండేది. యాక్చువల్గా తణుకులోనే కాకుండా హైదరాబాద్లో కూడా చాలా చోట్ల మేము అనేక రకాల రంగాల్లో మేము చేస్తున్న చోట ఢిల్లీ వచ్చినప్పుడు కూడా అనేక మంది ఎంపీలని వాళ్ళని నేను కలిపితే వాళ్ళందరూ కూడా చాలా గౌరవించేవారు. ఎందుకంటే ఆయన సామాజిక సేవ చేయాలని, సామాజిక స్పృహ ఎక్కువగా ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తి యాక్చువల్గా ఏంటంటే మేము ఢిల్లీ వచ్చాక ఆయన కలవలేకపోయాను. నేను ఈ మధ్య రిటైర్ అయిపోయాక ఒక 10 ఏళ్ళు నాకు ఎక్స్టెన్షన్ ఇచ్చారు. ఎక్స్టెన్షన్ ఇచ్చిన తర్వాత అయిపోయిన తర్వాత తణుకు వచ్చాను. నేను తణుకు వచ్చిన తర్వాత వద్దాం అనుకుంటుంటే ఫోన్ చేసి ఇప్పుడు రావద్దని, తర్వాత రండి, నేను ఏదో హడావుడిగా ఉన్నాను, బ్రో ఏదో ఇల్లు కట్టుకుంటున్నాం, నెమ్మదిగా వద్దురుగాను. సరే ఈ లోపల నేనేదో అంటే మళ్ళీ దుబాయ్ వెళ్ళిపోయాము. యాక్చువల్గా దుబాయ్ నుంచి తిరిగి వచ్చేసరికి ఒకసారి ఫోన్ చేశాను జూలైలో, నెక్స్ట్ ఎప్పుడో వదిలిగానండి, నేను వస్తాను, నాకు ఒంట్లో బాగోలేదు. అలాగే చివరికి చూడలేకపోయాను. యాక్చువల్గా వ్యక్తిగతంగా దానికి చాలా చింతిస్తున్నాను. అటువంటి ఆయన నిజంగా మా స్నేహితులు అవడం కూడా మా అదృష్టం. చాలా దగ్గర ఉన్న అందులో ఒక స్నేహితుడు ఈయన కూడా నరసింహం గారని, మేమందరం చాలా ఇప్పుడు రెగ్యులర్గా కలుస్తుండేవాడు. ఆల్మోస్ట్ డైలీ మా ఇంట్లోనే ఆయన సాయంకాలం అయితే ఉండేవాడు. మహానుభావుడు, చాలా మంచి వ్యక్తి, ఎంతో మంది దగ్గర పేరు సంపాదించుకునే వ్యక్తి. అటువంటి ఆయనకు నివాళులు అర్పిస్తే వాళ్ళ కుటుంబానికి ఈ బాధను కట్టుకునే శక్తి వాళ్ళని భగవంతుడు కోరుతూ అందరికీ నమస్కారం. బియ్యంకు ఇన్ని రకాలుగా చాలామంది చెప్పారు. మన శ్రీరామూర్తి గారు, శ్రీధర్ గారు, తర్వాత విలేకరులు అందరూ కూడా ఆయన కోసం చెప్పారు. ఆయన చేసిన సేవలు ఎవరికైనా సరే, ఆయనకి కులమత భేదాలు లేవు, రాజకీయ భేదాలు లేవు. ఈ పని కావాలి అంటే అది అనుకూలమా కాదా అది అన్నది ఆలోచించి ఖచ్చితంగా ఎవరికి వెళ్ళిపోయి చేసేసారు. మొట్టమొదటిసారిగా మా రిక్వైర్మెంట్ మా రెండో బావ గారికి ఒక గల్ఫ్ బాధితుడిగా ఉన్నప్పుడు
ఇక్కడ ఉదయంలో చేసేవారు ముమ్మిడివారంలోనైనా మన కటికిరెడ్డి బాబాయ్ గారిని చిట్టుపంతులు గారిని విలేకరులందరూ కలిసి అక్కడ రాజోలి ఎమ్మెల్యే రామలింగరాజు గారి తమ్ముడు ఆయన్ని గజగజలాడించి డబ్బులు వసూలు చేయించాడు. దానికి పూర్తి సహకారంలో ఇచ్చిన వ్యక్తుల్లో ఇప్పుడు మన ప్రత్యక్షంగా కటికిరెడ్డి బాబాయ్ గారిలో రెండు ఇలా చాలా ఉన్నాయి. రెండు ఎవరికైనా హాస్పిటాలిటీ కావాలనుకుంటే మామూలుగా పలానా వాళ్ళకి అనారోగ్యంగా ఉంది వాళ్ళకి కోసం నువ్వు కొంచెం అక్కడ తీసుకొస్తానంటే తీసుకుని వెళ్ళిపోయేవాడు. అక్కడ ఆయన అనంగమిత్రుడు ఏలియా గారు ఎక్కువగా మరి ఆయన హాస్పిటల్లో వ్యవహారాల్లో ఆయన ఎక్కువగా చూస్తారేమో ఆ పని చక్కబెట్టుకుని. ఇంకా విద్యా విషయాలు ఏమైనా ఉంటే ఆదిత్య కాలేజీ మా ఊడి చేయండి అని చెప్పేసి ఎవరు నేను రికమెండ్ చేసి అంటే మీరు అన్నారు ఆయన ఆదర్శాలు ఆయన దివంగతుడు కాలేదు. మీరందరూ ఆయన ఆదర్శాలు నిలబెడితే ఆయన ఎప్పుడు ఇలాగే ఉంటారు, మనమయ్యని ఉంటారు. దానికి చేయవలసిందల్లా ఏంటంటే సంతోషం విగ్రహం పెట్టిస్తే మీ అందరికీ ఇప్పుడే నమస్కారం చేస్తున్నాను. తర్వాత ఆయన సహకార బుద్ధి ఏ విధంగా సహకారం చేసేవారంటే అన్ని రంగాల్లోని పత్రికా రంగంలో ఆయన చేసిన సేవ అలా పక్కన పెడితే రాజకీయంగా కానీ ఏ విధంగా అయినా సరే ఒక విద్యా విషయంలో కానీ అవన్నీ కొనసాగించాలంటే అప్పుడు మా మామయ్య నాకు అండ శ్రీరామూర్తి గారు, వెంకట్ గారు అందరూ ఇక్కడ ఉన్నారు. మా